అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారు ఈ కష్టకాలం కొద్ది సమయమే మనం తప్పనిసరిగా లేచి నిలబడతాం. ప్రపంచంతా ఆశ్చర్యపోయే విధంగా మనం తప్పకుండా కొత్త మార్కెట్లు వెతుకుదాం. వాళ్ళందరికీ ఊరటిస్తామని చెప్పండి, ఎక్కడ అధైర్యపడితే చెప్పండి అని చెప్పారు. ఆయన చెప్పారు, మనం మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని చెప్పారు. భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలి, స్వయం సమృద్ధి భారత్ గా మారాలి. మనందరం కూడా మన ఊర్లో తయారయ్యే వస్తువుల్ని కొనడం, ఆ వస్తువుల్ని మనం వాడటం తప్పనిసరిగా చేయాల్సిన గొప్ప కర్తవ్యం మనందరి మీద ఉంది. స్వదేశీ ఉద్యమం అంటే మన దేశానికి స్వతంత్రం రావడానికి ఒక మహోద్యమంగా మనం భావించాలి. మరొకసారి అగ్రరాజ్యాలు మనపై చేసే పెత్తనానికి విరోధాకలు వచ్చే విధంగా మనందరం కూడా లోకల్ ఫర్ లోకల్ అనే విషయాన్ని మనం గుర్తించి మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల్ని మనం కొనడం, ఆ వస్తువులు కొనే విధంగా ప్రజల్ని తయారు చేయడం, మన గ్రామాల్లో పండించే పంటలు మనమే కొనేటట్టు, మన ప్రాంతాల్లో పండే ఏవైతే చేనేత కార్మికులు తయారు చేసే చేనేత వస్త్రాన్ని, చేతి కార్మికులు తయారు చేసే అనేక రకాల వస్తువులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలి, వీళ్ళందరూ తయారు చేసే వస్తువులు మనం వాడే విధంగా మన వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. ఏ వస్తువులు మీరు నిత్యావసర సరుకులుగా వాడుతున్నారు, అవి దేశంలో తయారయ్యా లేవా అని మనం ఒకసారి ఆలోచించి మనం అందరం పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం చేయాలి. దేశాన్ని స్వయం సమృద్ధి భారతంగా నిర్మాణం చేయాలని చెప్పారు. మొన్న ఆగస్టు 15 ఆయన ఎర్రకోట నుంచి మనకి సందేశం ఇచ్చారు. మనందరూ కూడా తప్పనిసరిగా స్వదేశీ ఉద్యమంలో ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మనందరం కూడా నాకు బాగా ఇష్టం, మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా ట్రంప్ భారతదేశానికి దగా చేసిన తీరుగా 50% మన యొక్క దిగుమతులపై ఆయన సుంకాలు విధించాడంటే ఆయన ఏ విధంగా భారతదేశం వ్యతిరేకించే ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఇటువంటి కష్టకాలంలో మనందరికీ ఒక గొప్ప వరం ఇవ్వడం జరిగింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనందరికీ ఊరట కలిగించే విధంగా రేపు దసరా, దీపావళి కానుక జిఎస్టి సరళీకరణ చేయడం ద్వారా, 2 స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా, 5% చేయడం ద్వారా మొత్తం అన్ని నిత్యావసర సరుకుల ధరలు తగ్గబోతున్నాయనే విషయం తెలియజేయడానికి నిజంగా నేను ఆనందపడుతున్నాను. కేవలం ధరలే కాదు, మనందరం కూడా మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, దానిపైన 0 జిఎస్టి విధించడం ద్వారా మనందరికీ ఆనందాన్ని పంచారు. ఇవాళ అందరూ తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరి రక్షణ భద్రత పొందాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ రైతాంగం వాడే పనిముట్ల పైన తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.